బ్రిటన్ కోర్టులతో పోల్చుకుంటే మన కోర్టులే బెటర్ అనుకుంటా. బ్రిటన్‌లో ఒక అమ్మాయి మలేషియా నుంచి వచ్చింది. రిటర్న్ ఎళ్ళాల్సిన టైంలో వెళ్ళిపోకుండా ఇక్కడే ఉండిపోయింది. పాస్‌పోర్ట్ అయి పక్కన పడేసింది. అంటే అక్రమంగా ఉంటోంది. ఈ అమ్మాయి హోటల్‌లో పనిచేస్తుంది అక్రమంగా ఉంటూ. తాజాగా ప్రభుత్వం మీద ఒక కేసేసింది. ఏమని అంటే వాళ్ళ నాన్నకి ఒంట్లో బాగోలేదు. ఆస్తమా వచ్చింది. ఆయనకి పరిహారం చెల్లించాలి. ఆయన ఆసుపత్రి ట్రీట్మెంట్ ప్రభుత్వం భరించాలి అని. అప్పుడు కోర్టు ట్రిబ్యునల్ ఆదేశించింది ప్రభుత్వాన్ని డబ్బులు కట్టేయమని. విదేశం నుండి వచ్చి ఇక్కడ ఉంటుంది కాబట్టి అని. తీరా చూస్తే అమ్మాయి అక్రమ మైగ్రెంట్ అని తేలింది. అక్రమ మైగ్రెంట్ అని తేలినా ఆ మానవతా ప్రకారం అమ్మాయి తండ్రికి డబ్బులు కట్టమని చెప్తోంది. అంటే న్యాయ వ్యవస్థ అక్రమంగా ఉన్నోళ్ళు ఇక్కడ ఎందుకు ఉన్నారని పంపించాలి కదా. బట్ ఇప్పుడు దాన్ని మానవత్వం అని వాదించే వాళ్ళు కూడా ఉంటారు. అక్రమ చొరబాటుదారులు ఇప్పుడు ఈ అమ్మాయికి ఆ దేశం నుండి హక్కు వచ్చేసింది కోర్టు ఇచ్చిన తీర్పు వల్ల వాళ్ళ నాన్నకి వీళ్ళందరికీ. ఇలాంటి వాటితోనే నాశనం అవుతున్నారు బ్రిటన్ పౌరులు.